ఓం శ్రీ ధన్వంతరి నమః. ఓం శ్రీ మంజునాథాయ నమః. ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎంత ఫుడ్ తిన్నా సన్నగానే ఉంటారు. ఇంకొంతమంది కొంచెం ఎక్కువగా తిన్నా చాలా తొందరగా లావైపోతారు. గమనించారా? కొంతమంది కొంచెం వర్క్ ఇచ్చినా చాలా తొందరగా టైర్డ్ అయిపోతారు. ఇంకొంతమంది ఎంత వర్క్ ఇచ్చినా ఇంకా యాక్టివ్‌గా చేస్తారు. ఇవన్నీ ఏదో అలా ర్యాండమ్‌గా జరుగుతాయి అనుకుంటున్నారా? కాదు. ఆయుర్వేద ప్రకారం ప్రతి ఒక్క మనిషికి ఒక యూనిక్ బాడీ టైప్ అంటే ప్రకృతి అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రకృతియే మన బాడీని కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేస్తుంది. మనం ఎలా కనబడుతున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మనం ఎలా నిద్రపోతున్నాం, ప్రతిదీ ఈ ప్రకృతియే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఈ ప్రకృతి మనం పుట్టక కన్నా ముందే గర్భాలోనే డిసైడ్ అయిపోయింది. అండ్ టిల్ డెత్ అది మనతోనే ఉంటుంది. ఆచార్య సుశ్రుత ఏమని చెప్పారంటే, శుక్రశోణిత సంయోగే యో భవేద్దోష ఉత్కటః ప్రకృతిర్జాయతే తేన తస్యామే లక్షణం శృణు. అంటే ఈ దోషాస్ గర్భాలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ దోష అయితే ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుందో అదే ప్రకృతిగా మారుతుంది. అండ్ ఈ వీడియోలో మనం మీ ప్రకృతి ఏమై ఉండొచ్చు అనే ఒక బేసిక్ ఐడియా తెలుసుకుందాము. సో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ఆర్ మీ ఫోన్లో ఉండే నోట్ ప్యాడ్లో నేను అడిగే కొన్ని సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. వాటికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏనా, బీనా, సీనా, మీ అకార్డింగ్గా మీరు చూస్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద ఆయుర్వేదిక్ క్వెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, మీ ఫిజికల్ అపియరెన్స్. ఆప్షన్ ఏ, మీరు చూడ్డానికి చాలా సన్నగా ఉంటారు. ఆప్షన్ బి, మీరు చూడ్డానికి నార్మల్గా ఉంటారు, లావుగాను కాదు సన్నగాను కాదు. ఆప్షన్ సి, మీరు చూడ్డానికి నిండుగా ఉంటారు, హెవీలీ బిల్డ్ ఉంటుంది మీ బాడీ. క్వశ్చన్ 2, వెయిట్. ఆప్షన్ ఏ, మీరు వెయిట్ పెరగడం చాలా కష్టం కానీ వెయిట్ తగ్గడం చాలా ఈజీ. ఆప్షన్ బి, మీరు వెయిట్ ఈజీగా పెరుగుతారు అండ్ ఈజీగా తగ్గుతారు. ఆప్షన్ సి, మీరు వెయిట్ చాలా తొందరగా పెరిగిపోతారు బట్ వెయిట్ తగ్గడం మాత్రం చాలా కష్టం. క్వశ్చన్ 3, మీ స్కిన్ టైప్. ఆప్షన్ ఏ, మీ కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, లిప్స్ దగ్గర చాలా పగుళ్ళు ఉంటాయి, చాలా డ్రైగా ఉంటుంది మీ స్కిన్. ఆప్షన్ బి, మీరు ఎండలో ఎక్కువసేపు ఉంటే మీ స్కిన్ చాలా రెడ్ అయిపోతుంది అండ్ మీరు ఒకవేళ ఏదైనా వేడి చేసే ఫుడ్స్ కానీ ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ కానీ తింటే చాలా తొందరగా పింపుల్స్ వచ్చేస్తాయి. ఆప్షన్ సి, మీ స్కిన్ ఆయిలీగా ఉంటుంది కానీ గ్లోయిగా అండ్ ఫ్రెష్గా ఉంటుంది. క్వశ్చన్ 4, మీ స్లీప్ సైకిల్, నిద్ర ఎలా ఉంటుంది. ఆప్షన్ ఏ, మీది చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, మీరు నిద్రపోయినప్పుడు పక్కన ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే చాలా తొందరగా లేసేస్తారు. ఆప్షన్ బి, మీరు నిద్రపోయినప్పుడు 6 to 7 hours ప్రాపర్ స్లీప్ తీసుకోగలుగుతారు ఎటువంటి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా. ఆప్షన్ సి, మీరు చాలా డీప్గా నిద్రపోతారు, పక్కన ఏదైనా డిస్టర్బెన్స్ అయినా అంత ఈజీగా లేవరు. క్వశ్చన్ 5, మీ వాకింగ్ స్పీడ్, నడవడిక ఎలా ఉంటుంది. ఆప్షన్ ఏ, మీరు చాలా ఫాస్ట్గా నడిచేస్తారు. ఆప్షన్ బి, మీరు నార్మల్గా నడుస్తారు, ఫాస్ట్గాను కాదు స్లోగాను కాదు. ఆప్షన్ సి, మీరు చాలా స్లోగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా నడుస్తారు. క్వశ్చన్ 6, హంగర్, మీకు ఆకలి ఎలా ఉంటుంది. ఆప్షన్ ఏ, మీకు చాలా ఇర్రెగ్యులర్గా ఆకలి అవుతుంది, ఒకరోజు చాలా ఎక్కువగా ఆకలి అవుతే ఇంకొక రోజు అసలు తినాలని కూడా అనిపించదు. ఆప్షన్ బి, మీకు చాలా ఎక్కువగా ఆకలి అవుతుంది, టైం టు టైం ఆకలి అవుతుంది అండ్ మీకు ఆకలి అయినప్పుడు ఒకవేళ భోజనం స్కిప్ అయిందంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆప్షన్ సి, మీకు చాలా తక్కువగా ఆకలి అవుతుంది, ఒకవేళ మీకు భోజనం స్కిప్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. క్వశ్చన్ 7, మీ మెమరీ పవర్, ఏదైనా కొత్త విషయాన్ని మీరు ఎలా నేర్చుకుంటారు. ఆప్షన్ ఏ, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు అండ్ అంతే తొందరగా మర్చిపోతారు కూడా. ఆప్షన్ బి, మీరు నేర్చుకోవడానికి టైం తీసుకుంటారు బట్ నేర్చుకున్నది ప్రాక్టికల్గా యూజ్ చేసుకోగలుగుతారు. ఆప్షన్ సి, మీకు నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ నేర్చుకున్నది చాలా రాక్ సాలిడ్గా గుర్తుండిపోతుంది. క్వశ్చన్ 8, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ స్టైల్ ఎలా ఉంటుంది. అంటే మీకు ఏదైనా వర్క్ అప్పచెప్తే ఆ వర్క్ మీద ఎంతసేపు ఉండగలుగుతారు. ఆప్షన్ ఏ, మీకు ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ మీద చాలాసేపు అసలు కూర్చోలేరు, పక్కన ఏదైనా డిస్ట్రాక్షన్స్ వస్తే ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఆప్షన్ బి, మీకు ఏదైనా వర్క్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే వరకు లేరు. ఆప్షన్ సి,
మీకు ఏదైనా వర్క్ ఇస్తే దాంట్లో డీప్గా మునిగిపోతారు. పక్కన ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అస్సలు కదలను కూడా కదలరు. క్వశ్చన్ 9, టాస్క్ ఇనిషియేషన్. మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పనిని ఎలా స్టార్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ, మీరు అనుకున్న పని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అవుతుందా, అవ్వదా, చెయ్యాలా, చేయకూడదా, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అని చాలా విధాలుగా ఆలోచిస్తారు. ఆప్షన్ బి, మీరు ఏదైనా పని అనుకుంటే దాన్ని ఫస్ట్ ప్లాన్ చేసుకొని దాన్ని అలానే కంప్లీట్ చేసేస్తారు పర్ఫెక్ట్గా. ఆప్షన్ సి, మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పనిని ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ 10, మీ స్పీచ్, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, మీరు చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తారు. ఆప్షన్ బి, మీరు నార్మల్గా మాట్లాడతారు కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. ఆప్షన్ సి, మీరు ఫస్ట్ పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలనుకుంటారు అండ్ మీ అవసరం ఉంటే మాత్రమే మీరు మాట్లాడతారు. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ 11, మీ ఎమోషన్స్, మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని డైలీ ఎక్స్పీరియన్స్ అవుతారు? ఆప్షన్ ఏ, మీరు చాలా భయంగా ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టుగా ఆలోచిస్తూ ఒక రకమైన యాంగ్జైటీతో ఉంటారు. ఆప్షన్ బి, మీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది, చిన్న వాటికి కూడా చాలా తొందరగా ఇరిటేట్ అయిపోతారు. ఆప్షన్ సి, మీరు చాలా లోగా, లేజీగా, డిప్రెస్డ్ మూడ్లో ఉంటారు. సో ఈ ఆయుర్వేదిక్ క్విజ్ ఎండ్ అయిపోయింది. ఒక్కో ఆప్షన్ ఒక్కో ప్రకృతిని రిప్రజెంట్ చేస్తుంది. ఏ వాత ప్రకృతిని, బి పిత్త ప్రకృతిని, సి కఫ ప్రకృతిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్లో ఈ 3 ఆప్షన్స్ మిక్స్ అయి వచ్చి ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ 3 ప్రకృతిస్ ఉంటాయి అండ్ వాటి యొక్క రేషియోస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ అయితే ఎక్కువగా రిపీట్ అయిందో అది మీ ప్రిడామినెంట్ ప్రకృతి, ప్రధాన ప్రకృతి అవుతుంది. అండ్ ఏదైతే మీకు దాని తర్వాత రిపీట్ అయిందో అది మీ సెకండరీ ప్రకృతి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకవేళ ఏస్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి అనుకోండి, మీరు వాత ప్రధాన ప్రకృతికి చెందిన పర్సన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు బీస్ ఎక్కువగా రిపీట్ అయితే పిత్త ప్రధాన ప్రకృతి, సీస్ ఎక్కువగా రిపీట్ అయ్యింటే కఫ ప్రధాన ప్రకృతి. అండ్ ఈ వీడియోలో మనం మీ ప్రకృతి ఏంటో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఒక్కో ప్రకృతికి చెందిన వారి యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తినొచ్చు, తినకూడదు అనేవి డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్.